దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళల్లో అత్యంత బలహీనంగా ఉన్న వాళ్ళు ఎవరు అంటే వల్నరబుల్గా ఉన్న వాళ్ళు ఎవరంటే దళితులు. సో మొదలు వాళ్ళకి చేసిన తర్వాత ఒక్కొక్క వర్గానికి చేసుకుంటూ వద్దాం అనేది ఆయన ఆలోచన. ఉద్దేశం మంచిది, కానీ మేము కమ్యూనికేట్ చేయడంలో విఫలమయ్యాం. మిగతా వారికి మీకు కూడా వస్తుంది, తొందరపడకండి. ఇవాళ మొదలు దళితులతో ప్రారంభమైన తర్వాత బలహీన వర్గాలకు వస్తుంది, గిరిజనులకు వస్తుంది, మైనార్టీలకు వస్తుంది, అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు వస్తుంది అని చెప్పడంలో మేము ఫెయిల్ అయ్యాం. అంటే నాయకత్వం, క్యాడరు, మేము దాన్ని సమర్థవంతంగా ప్రజలకు చెప్పడంలో, కన్విన్స్ చేసుకోవడంలో మేము ఫెయిల్ అయ్యాం. రెండవది, రైతు బంధు విషయంలో కూడా ఒక అద్భుతమైన పథకం పెట్టాము, 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసామని సంబరపడ్డాం తప్ప చిన్న రైతులు పెద్ద రైతుల పట్ల కొంత ఎట్లా అంటే నాకు 2 ఎకరాలు ఉందండి, రజనీకాంత్ గారికి 20 ఎకరాలు ఉంది. నా 2 ఎకరాలకు నాకు రైతు బంధు వస్తుంది, కానీ నాకు వచ్చిన దానికంటే ఎక్కువ సంతోషం రజనీకాంత్ గారికి ఎందుకు ఇస్తున్నారు అనే ఒక ప్రశ్న. అంటే తప్పు కాదు, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, జలసీ అనలేను, అదొక ప్రశ్న. వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారో అవసరం లేదు కదా, ఇట్లాంటివి కొన్ని మేము పసిగట్టలేకపోయాం.